రేపు శనివారం రోజున మర్చిపోకుండా కర్పూర బిళ్ళలతో ఇలా చేస్తే చాలండి. 4 వైపుల నుంచి కూడా డబ్బు దూసుకొస్తుంది. అద్భుతమైన ఫలితాలను మీరే మీ కళ్ళతో చూస్తారనమాట. చాలా శక్తివంతమైన పరిహారం. ఈ పరిహారాన్ని ఆచరించండి. అయితే కర్పూరంతో ఇలా చేయటం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుంది. వెంకటేశ్వర స్వామికి పచ్చ కర్పూరం అన్నా అలానే కాకుండా కర్పూరం అంటే చాలా ఇష్టం కదా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు చెప్పే విధంగా కర్పూరం పరిహారం అని చెయ్యండి. కర్పూరం పరిహారం అనేది ఏంటంటే కనుక అతీత శక్తివంతమైనదండి. చాలా పవర్ని కలిగి ఉంటుందన్నమాట. మనం ఏంటంటే కర్పూర బిళ్ళలే కదా, వీటి వల్ల ఏం జరుగుతుంది అనుకుంటాం. కానీ వాటి వల్ల ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలు వస్తాయని గుర్తుపెట్టుకోండి. అయితే అద్భుతమైన ఫలితాలు రావటంతో పాటు మీ జీవితం కూడా మారిపోతుంది. మీకు మంచి చేకూరుతుందన్నమాట. చాలా మంచి రిజల్ట్ని కూడా మీరు మీ కళ్ళతో చూడగలుగుతారని చెప్పొచ్చు. ఎలా చేయాలో ఈ పరిహారం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు శనివారం కదా. శనివారం అనగానే మనం ఏంటంటే కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తారు, కొంతమంది ఆంజనేయ స్వామిని పూజిస్తారు. అంటే ఎవరి ఇష్టానికి తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే కనుక పూజించడం జరుగుతుంది. కానీ మీరేంటంటే కనుక ఈ రోజున వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మీ కోరికలు తీరి మీరేంటంటే కనుక ధనాన్ని సంపాదించుకోవాలి, ఐశ్వర్యాన్ని తెచ్చిపెట్టుకోవాలి, అన్ని విధాలుగా కూడా బాగుండాలని కోరుకునేవారు తప్పకుండా అండి ఈ విధంగా ఏంటంటే కనుక పాటించండి. ముఖ్యంగా మీరు ఏం చేయాలంటే కనుక ఉదయాన్నే లేవండి. అలా లేచి ఇంటిని వాకిలిని అంతా కూడా శుభ్రం చేసుకోండి. అలా చేసిన తర్వాత శుచిగా స్నాన కార్యక్రమాలు చేయండి. స్నానం చేసే నీటిలో తప్పకుండా ఏంటంటే కనుక ఒక కర్పూర బిళ్ళను తీసుకోండి. మనం హారతి ఇస్తాం కదండి, ఆ కర్పూర బిళ్ళని తీసుకోండి. చేతితో మెదిపి అది నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేయండి. అలా చేస్తే ఏమవుతుందంటే మీ జీవితంలో శని ఉంటుంది కదండి, మన జీవితంలో ఏంటంటే కనుక శని అధికంగా ఏంటంటే కనుక కీలక పాత్ర పోషిస్తుంది. శని వల్ల మనం చాలా సఫర్ అవుతాము, శని వల్ల మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా. అయితే ఆ శని అంతా కూడా మన లైఫ్లో నుంచి వెళ్ళిపోవాలంటే మనం తప్పకుండా ఏంటంటే ఈ విధంగా ఏంటంటే కనుక స్నానం చేయాలి. చాలామంది ఏం చేస్తారంటే కర్పూరం ఆయిల్ అనేది బయట మార్కెట్లో దొరుకుతుందండి. అది తెచ్చుకొని స్నానం చేసేటప్పుడు 2 చుక్కల ఆ నూనెని నీళ్ళల్లో కలుపుకొని స్నానం చేస్తారు. కానీ కొంతమందికి అది దొరకకపోవచ్చు కదా. అలాంటి వాళ్ళు మనం హారతిచ్చే కర్పూర బిళ్ళలు ఉంటాయి, యాంటీబయాటిక్గా కూడా అవి చాలా చక్కగా పనిచేస్తాయండి. కర్పూర బిళ్ళలు ఏంటంటే కనుక మనకు మేలుడు చేకూరుస్తాయి, చాలా వరకు కూడా దిష్టి దోషాలను కూడా తొలగిస్తారన్నమాట. అందుకే ఇలా కర్పూర బిళ్ళలు తీసుకొని ఏంటంటే ఒకటే తీసుకోండి, ఎక్కువగా అవసరం లేదు. బకెట్ నీళ్ళు తీసుకుంటే ఆ నీళ్ళల్లో చేతితో మెదిపి వేసుకొని ఆ నీటితో స్నానం చేయండి. మీకే అర్థమైపోతుంది ఎంత ఫ్రెష్గా ఉంటుందో. అలానే కాకుండా ఏంటంటే కనుక మనకు ఇన్ఫెక్షన్స్ ఇలా ఉంటాయి కదా, అవి కూడా తగ్గుతాయి అనమాట. అవి కూడా తగ్గటానికి ఈ కర్పూర బిళ్ళ అనేది పనిచేస్తుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది పాటించండి. ఎవరికైతే తీవ్రంగా శని బాధలు, ఇబ్బందులు, దరిద్రాలు ఎప్పుడు చూసినా ఇంకేది మీ లైఫ్ అనుకోండి, అంటే ఇలా నడుస్తుంది మీ లైఫ్లో అనుకోండి, అలాంటి వాళ్ళు చేయండి. శని బాధలు ఉండే వాళ్ళు కూడా చేసేసుకోండి, సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంకా ఇంట్లో ఏంటంటే కనుక మనం ముందుగానే ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాం. ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకోండి. చక్కగా కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి ఆ తర్వాత స్వామివారికి ఏంటంటేనండి మీ దగ్గర ఉండే పుష్పాలు ఏవైనా కావచ్చండి, ఏవైనా మనం భక్తితో ఏంటంటే కనుక ఒక పుష్పం పెట్టినా సరే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చెయ్యండి. తులసి దళాలు పెట్టండి. ఖచ్చితంగా 5 కానీ 7 కానీ తులసి మాలను కానీ సమర్పించవచ్చు అనమాట. తులసి దళాలను కూడా సమర్పించవచ్చు. ఇలా అలంకరించండి. మీ వీలుకు అంటే మీ యొక్క స్తోమతకు తగ్గట్టుగా మీరు సింపుల్గా కూడా పూజ చేసుకోవచ్చండి. ఆడంబరంగానే పూజ చేయాలని ఎక్కడా లేదు. మనం దీపం పెట్టిన దైవానుగ్రహం కలుగుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఇలా చేసేసిన తర్వాత ఇంకా దీపారాధన చేయండి. అయితే ముఖ్యంగా శనివారం పూట చాలా మంది కూడా పిండి దీపం చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు చేస్తారంటే కనుక మన కోరిక తీరటానికి. ఇన్ని వారాల పాటు మనం ముందుగానే సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత పిండి దీపం అనేది చేస్తారు కదా. అయితే పిండి దీపం ఏంటంటే కనుక సకల శుభాలను చేకూరుస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుంది, మన జీవితాన్ని మారుస్తుంది, మనకేంటంటే ధనాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. మన కోరిక ఎంత తీరని కోరికైనా సరే ఆ కోరికను కూడా తీర్చడానికి ఏంటంటే కనుక పిండి దీపం ఉపయోగపడుతుందండి. పిండి దీపం చాలా చాలా శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్. కాబట్టి పిండి దీపారాధన ఏంటంటే కనుక చెయ్యండి. ఏమీ లేదు, బియ్య పిండి తీసుకొని అందులో చిటికెడు పసుపుని వేసి ఆ బియ్య పిండిలో నీళ్లు పోసి చక్కగా ఏంటంటే కనుక ముద్దలాగా చేసి దాన్ని ప్రమిద చెయ్యండి. కానీ ఒక ప్రమిదను చెయ్యకండి, 2 ప్రమిదలు చెయ్యండి. చేసేసి వాటి మీద గోవింద నామాలను వేసేసి నువ్వుల నూనెను కానీ ఆవు నేతిని కానీ పోసేసి దీపారాధన చేసుకోండి. ఇలా చేసేసి చక్కగా మీరు నైవేద్యంగా 2 అరటిపళ్ళు కానీ బెల్లం ముక్క కానీ పెట్టండి. ఆ తర్వాత తులసి మొక్క దగ్గర కూడా అండి ఖచ్చితంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోవటం, తులసమ్మకు నీళ్లను సమర్పించడం, సంకల్పం చెప్పుకోవటం, ప్రదక్షిణ చేయటం ఇదంతా కూడా చేయండి. ఇంట్లో పూజ చేసుకోండి, తులసి మొక్క దగ్గర కూడా పూజ చేసుకోండి. ఇంకా అలానే కాకుండా ఏంటంటే కనుక స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కండి. ఇలా పిండి దీపారాధన చేయటం వల్ల మీ కోరికలు తీరిపోయి మీరు కుబేరులయ్యి ఆ 7 కొండల వారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగించుకొని మీ జీవితాన్ని మీరే ఏంటంటే కనుక మార్చుకోగలుగుతారని చెప్పొచ్చు. అంత చక్కగా ఉపయోగపడుతుందండి పిండి దీపం
వెండి దీపం పైన ఏంటంటే కనుక గోవింద నామం వేస్తే ఆ దీపం డైరెక్ట్గా అంటే వెంకటేశ్వర స్వామికి చేరుతుంది. మనం కుంకుమ పసుపుతో బొట్టు పెట్టినా అంతేనండి, మనకేంటంటే ఫలితం వస్తుంది. ఎందుకంటే పిండి దీపం వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి అది చేయటం వల్ల మనం కోరుకుంది ఖచ్చితంగా సిద్ధిస్తుందని చాలామంది నమ్ముతూ ఉంటారు, చేస్తూ ఉంటారు, శాస్త్రాల్లో కూడా ఉంది. కావున ఇంకా మీరు పాటించండి. ఇక అనంతరం వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుక ఇలా దీపారాధన చేసేసుకున్న తర్వాత చివరిగా ఏంటంటే కర్పూరంతో హారతి ఇవ్వండి. అక్షంతలు తలపైన వేసుకొని నమస్కారం చేసుకొని గోవింద నామాలను పఠించండి వీలుంటే. అలానే కాకుండా కాసేపు కూర్చొని అక్కడ ఏంటంటే కనుక మీ మనసులోని బాధ ఆ భగవంతుడితో పంచుకోండి. ఎందుకు ఇలా చెప్పడం జరుగుతుందంటే ఎప్పుడైతే మన బాధ మన లైఫ్లో మనకి ఎప్పుడు కూడా మానవ జీవితం ఉన్న తర్వాత కష్టాలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. కొంతమంది లైఫ్లో ఏంటంటే కనుక కష్టాలు ఉండిపోతాయి అనమాట. ఎలా అంటే ఆ కష్టాల కూబిలో పడిపోతారు. కష్టాలు ఏంటంటే ఇబ్బంది పెడతాయి, బాధ పెడతాయి, చాలా వరకు కూడా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాటి నుంచి కూడా మీరు బయటికి రావాలంటే ఈ విధంగా ఏంటంటే కనుక చెయ్యండి. అయితే కాసేపు ఏంటంటే కనుక స్వామివారి పటం ముందు కూర్చొని మీ కష్టాలు బాధలు తండ్రి నువ్వే అంటే ఇలా చెప్పేసుకోండి. అన్నీ కూడా స్వామివారికి ఏంటంటే కనుక మనసు విప్పి చెప్పుకుంటే భారం తగ్గిపోతుంది, బరువు దిగిపోతుంది, స్వామివారి అనుగ్రహం కలిగినట్టు మీకు అనిపిస్తుంది. అలానే కాకుండా మన కష్టాలన్నీ కూడా భగవంతుడు అంటే ఆ ఏడుకొండల వారు వింటారని కూడా అర్థమని చెప్పొచ్చు. కాబట్టి ఇలా కూడా మీరు ఫాలో అయిపోవచ్చు. ఇక ఆ తర్వాత మనం చెప్పాం కదా కర్పూర బిళ్ళల పరిహారం చేయండి. అయితే ఇక్కడ మీరు పచ్చకర్పూరం కూడా వాడుకోవచ్చు. అది కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కర్పూర బిళ్ళలతో పరిహారాలు చేయలేరు కదా. అందుకే మీరు ఏం చేయాలంటే కనుక నార్మల్గా కర్పూరం అంటే పచ్చకర్పూరంతో చేయలేరు కాబట్టి కర్పూర బిళ్ళలతో చేసుకోండి. ఇలా ఇక్కడ ఏంటంటేనండి కర్పూర బిళ్ళలతో ఈ పరిహారం చేయండి. కర్పూరం ఏంటంటే కనుక మంచి వాసన కలుగుంటుంది. ఎక్కడైతే మంచి వాసన ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందని మనందరికీ తెలిసిందే కదా. కావున మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా, మీకు ఐశ్వర్యము అదృష్టము అనారోగ్య సమస్యలను తొలగించాలన్నా, ధనాన్ని రప్పించాలన్నా, ఏదో ఒక అంటే రూపంలో డబ్బు మీ దగ్గరికి రావాలన్నా సరేనండి మీరేంటంటే చక్కగా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. ఏమీ లేదు, ముందుగా ఏంటంటే కనుక మన పూజ గదిలో కర్పూర బిళ్ళలు 2 తీసుకొని దేవుడి పటాల దగ్గర చల్లాలండి ఇలా చేతితో మెదిపి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మంచి వాసన వస్తూ ఉంటుంది కాబట్టి దేవుడి అంటే పూజా రూము దేవుళ్ళు పటాలు పెట్టే దగ్గర అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు. ఇలా ఈ కర్పూరం పొడి చల్లటం వల్ల ఏంటంటే కనుక దేవతలు దేవుళ్ళు సంతోషించి మనకు అనుగ్రహాన్ని ఇస్తారు, ఐశ్వర్యాన్ని ఇస్తారు, అక్కడ తిరుగుతూ ఉంటారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కావున ఇలా ఏంటంటే కనుక చేతితో మెదిపి చక్కగా పూజ గదిలో చల్లండి. దేవుడి పటాల దగ్గరే అంటే చల్లడం అంటే ఇలా ఎక్కువగా కాదు, ఇలా జస్ట్ ఇలా పెట్టండి సరిపోతుంది. ఆ వాసనకి ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక 2 కర్పూర బిళ్ళలు కానీ 4 కర్పూర బిళ్ళలు కానీ తీసుకొని డబ్బు మనం ఎక్కడైతే దాస్తామో అంటే ఎక్కడ దాస్తామండి బీరువాలో పెట్టుకుంటాం, మనకుండే అలమారలో పెట్టుకుంటాం, కబోర్డ్స్లో దాచుకుంటాం, అంటే లాకర్లో మనం పెట్టుకుంటూ ఉంటాం. మన ఇంటి పరంగా మనం ఏంటంటే కనుక బీరువాలోనే దాస్తాం కదా. ధనం ఏంటంటే కనుక దాచే కొద్దీ అది అంటే ఈరోజు తెచ్చి పెడితే మళ్ళీ గంటకి తీసేస్తూ ఉంటాం. అంటే అది ఖర్చు అయిపోతుంది. ఎలా ఏ విధంగా ఖర్చు అయిపోతుందో మనము అంటే ఆలోచించలేము అసలు. ఎందుకు ఇలా డబ్బు ఖర్చు అయిపోతుంది, ఎందుకు ఇలా జరుగుతుందని మనం బాధపడతాం. కానీ మనం ఏంటంటే కనుక గుర్తుపెట్టుకొని చక్కగండి ఇలా డబ్బు ఖర్చు అయిపోకుండా ధనం అనేది ఏంటంటే కనుక ఇంకా పెరుగుతూ పోవాలి, డబ్బు అనేది ఇంకా రావాలనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు చక్కగా ఏంటంటే కనుక ఇలా కర్పూర బిళ్ళలు తీసుకొని చేతితో మెదిపి అదంతా కూడా మీరు ఎక్కడైతే డబ్బు పెడతారో, ఎక్కడైతే డబ్బు దాస్తారో, ఎక్కడైతే బంగారు ఆభరణాలు పెడతారో అక్కడ ఈ కర్పూర బిళ్ళల పొడి అనేది చల్లండి. అలా చల్లటం వల్ల ఏమవుతుందంటే కనుక ధనం అక్కడే స్థిరంగా ఉంటుంది. ధన ద్వారాలు తెచ్చుకుంటాయి, ధనం వస్తుంది, ఐశ్వర్యం లభిస్తుంది. అలానే కాకుండా వృధా ఖర్చులు తగ్గుతాయి. బీరువాలో ఏంటంటే కనుక డబ్బు మన కంటికి కనిపిస్తూ ఉంటుందండి. ఇలా మంచి రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. అందుకే ధనం దాచే చోట చాలామంది కూడా అండి కర్పూరం పొడిని చల్లుతారు. అది లెక్కించేటప్పుడు కూడా అంటే డబ్బుని మనం లెక్కించేటప్పుడు కూడా మంచి వాసన వస్తుంది. కాబట్టి దైవం అంటే లక్ష్మీదేవి రూపం డబ్బు కదా, అక్కడ ఏంటంటే కనుక మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఇంకా పెరుగుతుంది డబ్బు కానీ తగ్గదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చాలా వరకు కూడా చాలా చక్కగా కూడా ఏంటంటే కనుక మీకు ఉపయోగపడే పరిహారం కాబట్టి ఇది కూడా చేయొచ్చు. అలానే కాకుండా విపరీతంగా భార్యాభర్తల మధ్య విభేదాలండి, గొడవలు వస్తూ ఉంటాయి. నువ్వెంత నేనెంత అని కొట్టుకోవడం, తిట్టుకోవటం, ఇబ్బంది పడటం, బాధకరంగా ఉండటం. అలానే కాకుండా ఏంటంటే కనుక ఎంత చెప్పినా కానీ ఒకరి మాట ఒకరు వినకపోవటం, 2 రోజులు బాగుంటే 3 రోజులు గొడవలు రావటం, ఇలా సర్వసాధారణంగా మనం చూస్తూ ఉంటాం కదా. ప్రతి ఇంట్లో ఇదే జరుగుతూ ఉంటుంది కదా. మరి అలా జరగకుండా ఉండాలంటే ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకొని ఒక చిన్న పళ్ళెం తీసుకోండి, చిన్నది చాలా చిన్నది తీసుకొని ఆ ప్లేట్లో ఏంటంటే కనుక ఈ 4 కర్పూర బిళ్ళలు పెట్టి మీరేంటంటే కనుక మీ అంటే ఇలా పడక గది అంటే బెడ్రూమ్ ఉంటుంది కదా, అక్కడ కబోర్డ్స్ పైన కానీ అంటే మనకు సెల్ఫ్లు ఉంటాయి కదా, అక్కడ సెల్ఫ్లో పైన కానీ పెట్టేయండి. కర్పూరం అనేది
అనేది తొందరగా ఆరిపోతూ ఉంటుంది కాబట్టి దాన్ని చూసేసి వారానికి ఒకసారి మారుస్తూ ఉండండి. ఇలా పెట్టండి, మంచి వాసన వస్తుంది. ఇదేంటంటే కనుక నెగిటివ్ ఉంటుంది కదా, అంటే చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య మనం ముందే చెప్పాం కదా, విభేదాలు ఇలాంటివి వస్తాయి, గొడవలు పడతారు కదా, అవి రాకుండా అన్యోన్యంగా కలిసి ఉండటానికి, ఇబ్బందులు అనేవి లేకుండా మన ఇల్లు మనకు అనుకూలించడానికి, ఇంటి వాతావరణం ఏంటంటే కనుక చక్కగా ఉండటానికి ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. కాబట్టి మీరేంటంటే కనుక ప్రయత్నించండి. ఇంకా కావాలంటే ఒకసారి చేసుకోండి. మీకు మీరేంటంటే కనుక మళ్ళీ మళ్ళీ చేస్తుంటారనమాట. మళ్ళీ ఏంటంటే కనుక చేసేసి రిజల్ట్ని పొందుతారండి. అంత బాగుంటుంది. ఇది మనం చెప్పేదైతే ఏం కాదు, పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారం కావున దీన్ని ఏంటంటే కనుక చక్కగా చేసేసుకోవచ్చు. నమ్మకంతో చేయండి. ఇలా కర్పూర బిళ్ళల పొడి అనేది ఇలా మనం పెట్టుకోవడం వల్ల, అంటే డైరెక్ట్గా కూడా కర్పూరం ఏంటంటే పెట్టేయచ్చు బిళ్ళలు, కాకపోతే కొంచెం మెదిపేసి పెట్టుకుంటే ఇంకా మంచి జరుగుతుందన్నమాట. ఇంకా మంచి ఫలితాలను అయితే మనం చూడొచ్చు. కావున ఇలా ఇంకా పెట్టేసి వదిలేయండి. ఇంకా తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇలా కర్పూర బిళ్ళలతో ఈ విధంగా చేయొచ్చండి. మన ఇంటి పరంగా కూడా కొన్నిసార్లు మనకు కలిసి రాదు. ఏదో ఏంటంటే కనుక ఇల్లు అంటే ఇంట్లో ఏదో రకంగా ఉంటుంది. కొన్నిసార్లు ఇల్లు బాగుంటే కొన్నిసార్లు అస్సలు కూడా బాగుండదు. పడుకుంటే ఏదో కలలు వస్తూ ఉంటాయి, ఇబ్బందికరంగా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళు కూడా ఇంటిని మాపు వేసేటప్పుడు ఎలాగో ఉప్పురాళ్ళు పసుపు వేసుకొని చేస్తాం కదా, అందులోనే ఒక కర్పూర బిళ్ళను కలిపి అదే నీటితో ఇల్లంతా కూడా శుభ్రం చేస్తే ఇంకా మంచిదండి. ఇంకా మన ఇంట్లో ఏంటంటే కనుక కారాత్మక శక్తులు నకారాత్మక శక్తులు ఉండవన్నమాట. అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా అద్భుతమైన ఫలితాలను అయితే మనం మన కళ్ళతో చూడగలుగుతాం. కాబట్టి వీలుంటే ఇలా కూడా మీరు ఏంటంటే కనుక ఆచరించుకోండి. ఇలా చిన్న చిన్న పరిహారాలు ఇవన్నీ కూడా కర్పూర బిళ్ళలతో చేసుకునే పరిహారాలు. వీటి వల్ల మనకి ఏంటంటే కనుక మంచి చేకూరుతుంది, మంచి జరుగుతుంది. అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది, సకల శుభాలు చేకూరుతాయి. అద్భుతమైన ఫలితాలతో మన జీవితం అనేది చక్కగా మారిపోతుందని చెప్పొచ్చు. కాబట్టి మీ వీరుడి బట్టి ఇలా కర్పూర బిళ్ళలతో శనివారం పూట ఈ పరిహారాలు అనేవి చేసేసుకోండి. అలా చేసేసి చక్కగండి దైవనుగ్రహానికి పాత్రలు కండి. దైవనుగ్రహం కలుగుతుంది, ధనం వస్తుంది, మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. కానీ ఒకటేసారి ఏది కూడా జరగదు. మెల్లిమెల్లిగా మనం ఏంటంటే కనుక ఫలితాలను చూస్తాము. ఆ ఫలితాలను మెల్లిమెల్లిగా చూసేసి మనము షాక్ అయిపోతామని చెప్పొచ్చు. కాబట్టి పాటించవచ్చు. ఇంకా అనంతరం వచ్చేసి ఇప్పుడు చెప్పే పరిహారం అండి. ఇదేంటంటే ఒకటేసారి 4 కర్పూర బిళ్ళలు తీసేసుకొని చేసేసుకునే పరిహారం. ఒక రకంగా చెప్పాలంటే ఇది పిల్లలకు పెద్దవారికి ఎవరికైనా చేయొచ్చు. ఎందుకు చేయాలని మీకు సందేహం రావచ్చు. ఈ పరిహారము అయితే మనకు దరిద్రము దిష్టి ఉంటుంది. కనుదిష్టి ఏంటంటే కనుక చాలా డేంజర్ అండి. మన పిల్లలు ఉంటారు, ఇప్పుడు మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ఎదుగుదల సరిగ్గా ఉండదు. అలానే కాకుండా మనం ఉన్నాం, ఏదైనా పని చేద్దామంటే ఇంట్రెస్ట్ రాదు. నిన్న మంచిగా హుషారుగా మేము పని చేసుకున్నామండి, కానీ ఈరోజు చేయాలంటే అస్సలు మా వల్ల అవ్వట్లేదండి. ఎందుకో మాకు చాలా వరకు కూడా బద్ధకంగా అనిపిస్తుంది. అలానే కాకుండా పని చేసే అంత ఇది లేదండి అని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. అంటే ఇదంతా కూడా దిష్టి వల్లనే అవుతుంది. దిష్టి వల్ల చాలా వరకు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కదా. దిష్టి తాకితే ఏంటంటే కనుక కాళ్ళు చేతులు బాగా అంటే లాగటం, అంటే ఇలా వాంతులు అవ్వటం, అలానే కాకుండా ఏంటంటే కనుక బాగా తలనొప్పి లేవటం, ఇంకా చాలా వరకు కూడా ఏంటంటే కనుక డల్ అయిపోవటం, ఇదంతా కూడా మనం చూస్తూ ఉంటాం. పిల్లలకు కూడా దిష్టి తాకితే ఇలాగే అవుతూ ఉంటుంది. పిల్లలు కూడా ఏంటంటే కనుక ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడతారు కదా. అలాంటి వాళ్ళు ఇది 100% పనిచేసే పరిహారం అండి. మీరు ఒక్కసారి చేస్తే మళ్ళీ మీ అంతటా మీరే అండి నిజం చెప్పాలంటే కనుక చేసుకుంటారు. 100% ఇది మీకు వర్తిస్తుంది, పనిచేస్తుంది, ఖచ్చితంగా మార్పుని అంటే తీసుకొస్తుంది. బల్లగుద్ది చెప్పడం జరుగుతుంది. ఈ పరిహారం అంతా చక్కగా సిద్ధిస్తుంది. కావాలంటే మీ పిల్లలు ఎప్పుడైనా సరే ఎక్కువగా ఏడుస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, బాగా బాధ పెడుతున్నారండి, పిల్లల వల్ల మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, సఫర్ అయిపోతున్నామండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఒక 4 కర్పూర బిళ్ళలు తీసుకోండి. తీసుకొని ఏం చేయండి కనుక పిల్లలను తూర్పు ముఖాన నించోబెట్టండి. ఎవరికైనా చేయొచ్చు, చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అని తేడా లేదండి. ఎవరికి చేసినా పర్వాలేదు, ఫలితం వస్తుందన్నమాట. ఇలా తల చుట్టూదా ఈ కర్పూర బిళ్ళలు తీసుకొని ఏంటంటే కనుక 11 సార్లు కానీ 9 సార్లు కానీ తిప్పొచ్చండి. అలా తిప్పిన తర్వాత మీ గుమ్మం బయట అంటే సింహద్వారం ఉంటుంది కదా, మన మెయిన్ డోర్ కావచ్చు, మనకి ఇంకొక డోర్ కూడా ఉంటుంది కదా, అక్కడ కావచ్చు ఏంటంటే కనుక ఆ కర్పూర బిళ్ళలు గుమ్మం దగ్గర అంటే కుడివైపు 2 ఎడమవైపు 2 పెట్టి కాల్చేసి ఇంకా డోర్ని మూసేయండి. అంటే మీ తలుపుని పెట్టేయండి, సరిపోతుంది. చూడండి ఎంత ఫలితం వస్తుందో. వితిన్ సెకండ్స్లో అండి మీ పిల్లలు ఎంత బాగుంటారంటే కనుక ఈ దిష్టి పోతుంది, ఇబ్బంది అంతా కూడా పోతుంది, మంచి జరుగుతుంది. మీరే ఏంటంటే కనుక షాక్ అయిపోతారు. కర్పూర బిళ్ళలతో ఇంత మంచి పరిహారమా అనుకుంటారండి. అంత బాగుంటుంది. ఇది చాలా మందికి తెలుసుండొచ్చండి, కొంతమందికి మాత్రం అసలు తెలియకపోవచ్చు. కానీ దీనివల్ల 99% మంచి జరుగుతుందండి. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా వస్తాయన్నమాట. మనకు ఏదైనా సరేనండి నమ్మకం ఉండాలండి. నమ్మకం ఉంటే ఫలితం రాకుండా పోనే పోదు. ఖచ్చితంగా ఎంతో కొంత ఫలితాన్ని చూస్తాం. కానీ ఈ కర్పూర బిళ్ళల పరిహారం అలా కాదు. ఇది 100% ఫలితాన్ని ఇచ్చే పరిహారం అనమాట. అందుకే చేసుకోండి. పెద్దవారి పరంగా సరే అంతే. ఇంకా మనం చేసుకొని మనం ఏంటంటే బయట కాల్చాలి. ఇంట్లో కాలిస్తే ఏమవుతుందండి, అది ఇంట్లోనే ఉండిపోతుంది కదా. ఇంట్లో కాల్చుకోవటం వల్ల అది బయట కాలిస్తే మన చెడంతా కూడా ఏంటంటే కనుక మన దిష్టి దోషాలు కావచ్చు, మనకుండే కొంచెం ఈ చెడు ఉంటుంది కదా, ఇదంతా కూడా ఏంటంటే ఇంటి బయటికి వెళ్ళిపోతుంది, మన దగ్గరికి రాదు. వెంటనే కొంచెం కాళ్ళు చేతులు కడిగేస్తే ఇంకా సరిపోతుంది. ఇంకా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. పిల్లలు, స్త్రీలు, పురుషులు, చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరైనా చేయవచ్చు అని మనకు
ఇలా పరిహార శాస్త్రంలో సిద్ధశాస్త్రంలో ఉందన్నమాట. అందుకే రేపు శనివారం పూట చేసుకోండి. ఇది సాయంత్రం సంధ్యా సమయంలో చేస్తే మంచిది. ఉదయం పూట కంటే కూడా కొన్ని పరిహారాలు సాయంత్రం సంధ్యా సమయం అవుతూ ఉంటుంది కదా, ఆ సమయాలలో కానీ 6 దాటిపోయిన తర్వాత కూడా చేయొచ్చు. 6 దాటిపోయిన తర్వాత ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. అలా కూడా ఏంటంటే రిజల్ట్ అనేది 100% వస్తుంది. కాబట్టి ఇది చేసుకోండి. ఎవరికి చెప్పకండి. ఇలా చేసాం, ఇలా చేస్తేనే బాగుందన్నట్టుగా ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదండి. మనకు మనమే చేసేసుకొని రిజల్ట్ పొందొచ్చు. మనకి ఇంకా తిరిగే ఉండదు. స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా ఇక్కడ మనకు మంచి కూడా జరుగుతుంది. కావున ఆచరించండి.